సో ఫ్రెండ్స్, మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు. అంటే ఏంటంటే ఇది మనకు సర్ప్లస్ స్టాక్ అని చెప్పేసి. సో చాలామంది ఏంటంటే స్కాన్ చేసి చూపిస్తారు. అండ్ ఏంటంటే ఇది ఒరిజినల్ స్టాక్, ఎక్స్ట్రా పీసెస్ అయ్యి మా స్టోర్కి వచ్చి అంటారు. ఫ్రెండ్స్, ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. అసలు ఈ సర్ప్లస్ స్టాక్ అనేది అసలు వీళ్ళ స్టోర్కి ఎలా వెళ్తుంది? సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఒరిజినల్గా సర్ప్లస్ అంటే ఏంటి మీనింగ్? సో ఇలాంటిదన్నీ మీకు వీడియోలో రివీల్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అసలు సర్ప్లస్ అంటే ఏంటంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ XYZ బ్రాండ్ ఉంది. మీకు ఆ XYZ బ్రాండ్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 1 ఇయర్లో 1 lakh పీసెస్ ఆర్డర్ చేశారనుకోండి. సో 1 lakh పీసెస్ ఆర్డర్ ఎవరు చేస్తారు? ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో వాస్తవానికి ఏంటంటే ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్కి వాళ్ళ సొంత ఫ్యాక్టరీస్ ఉండవు. వాళ్ళకి ఓన్లీ ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఫ్రాంచైజీస్, అవుట్లెట్స్ అండ్ అడ్మిన్ ఆఫీసెస్, సో అండ్ డిజైనర్స్ వీళ్ళు మాత్రమే ఉంటారనమాట. వీళ్ళకి సొంత ఫ్యాక్టరీస్ అనేది ఉండదు. సో పెద్ద పెద్ద బ్రాండెడ్స్కి ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్, అంటే ఒక 1000 మిషన్స్, ఒక 2000 మిషన్స్ ఉండే పెద్ద పెద్ద గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, లైక్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో టైఅప్ అవుతారనమాట. సో ఎలా టైఅప్ అవుతారంటే, సపోజ్ XYZ బ్రాండెడ్ కంపెనీ అనేది ఒక 1 lakh పీసెస్ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి. ఎవరికి? ఒక 1000 మిషన్స్ ఉన్న గార్మెంట్స్ కంపెనీకి. సో ఆ గార్మెంట్స్ కంపెనీ వాళ్ళకి అండ్ ఈ బ్రాండెడ్ కంపెనీ వాళ్ళకి ఒక MOU అనేది జరుగుతుంది అనమాట. MOU అంటే ఏంటంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఏముంటుందంటే